వెల్కమ్ టు జిటిపిఎల్ న్యూస్. నేను దీపికా రాజ్. వార్తల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఎల్ఆర్ఎస్ పేరుతో 50,000 దోపిడీకి కాంగ్రెస్ ప్రభుత్వం స్కెచ్ వేసింది. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పర్యటించిన కేంద్ర మంత్రి బండి సంజయ్. ఎమ్మెల్సీ ఎన్నికలను ఆషామాషిగా తీసుకోవద్దు. కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డి గెలిపే లక్ష్యంగా పార్టీ శ్రేణులు పనిచేయాలి. రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబు దిశానిర్దేశం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆపరేషన్ కగార్ పేరుతో నక్సలైట్లు ఆదివాసులను మట్టుబెడుతున్నారు. పెద్దపల్లి జిల్లా గోదావరి కనిలో మీడియాతో అరుణోదయ విమలక్క ఆరోపణ. కరీంనగర్ మార్నింగ్ వాకర్స్తో కలిసి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం చేసిన కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డి. బీసీలను అవమానపరిచేలా కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తోంది. కరీంనగర్లో జరిగిన వికసిత్ భారత్ బడ్జెట్ 2025 సదస్సులో పాల్గొన్న ఏపీ బీజేపీ అధ్యక్షురాలు ఎంపీ దగ్గుబాటి పురంధరేశ్వరి వెల్లడి. ఎమ్మెల్సీ ఎన్నికలను ఆషామాషిగా తీసుకోవద్దని కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డి గెలుపే లక్ష్యంగా పనిచేయాలని పార్టీ శ్రేణులకు మంత్రి శ్రీధర్ బాబు దిశానిర్దేశం చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికలను ఆషామాషిగా తీసుకోవద్దని పార్టీ అభ్యర్థిగా పట్టభద్రుల స్థానం నుంచి పోటీ చేస్తున్న ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి గెలిపే లక్ష్యంగా ప్రతి కార్యకర్త కృషి చేయాలని రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. ధర్మపురిలో జరిగిన పట్టభద్రుల కాంగ్రెస్ పార్టీ శ్రేణుల ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశానికి మంత్రి శ్రీధర్ బాబు, ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఎమ్మెల్సీ అభ్యర్థి ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి హాజరై పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. విద్యావేత్త, ఎంతో మంది విద్యార్థుల భవిష్యత్తుకు బాటలు వేసిన ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డిని ఎమ్మెల్సీగా బరిలో నిలిపామని తెలిపారు. ఉమ్మడి 4 జిల్లాల్లో శక్తి కలిగిన ఏకైక వ్యక్తి నరేందర్ రెడ్డి అని, క్రమశిక్షణతో పాటు విద్యను అందించి విద్యార్థులను ఉన్నత స్థానంలో ఉంచారని తెలిపారు. కావాలని కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. దుష్ప్రచారాన్ని కాంగ్రెస్ శ్రేణులు తిప్పికొట్టాలని కోరారు. ఉప ఎన్నికలు వస్తాయంటున్న కేసీఆర్ ముందు అసెంబ్లీకి రావాలని కోరారు. కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి ప్రభుత్వానికి మంచి సూచనలు ఇవ్వాలన్నారు. కాంగ్రెస్ నాయకుల మధ్య విభేదాలు లేవని, అందరూ ఐక్యంగా ఉన్నారని, లుకలుకలు అనేది విపక్షాల భ్రమ మాత్రమేనని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ కుటుంబంలో ఎలాంటి విభేదాలు లేవని, ఉండబోవని, విభేదాలు సృష్టించడానికి ఇతర పార్టీలు చూస్తున్నాయని విమర్శించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఆర్థిక వ్యవస్థ గాడి తప్పిందని, గత ప్రభుత్వం చేసిన అప్పులు కడుతూ ఉద్యోగాలు, అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నామని తెలిపారు. ఏదైనా కుటుంబంలో ఎక్కడైనా ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఆ సమస్యను పరిష్కారం చేసుకుంటాం కానీ సమస్యనే లేనప్పుడు సమస్యను ఉత్పన్నం చేయాలని ఆలోచన చేస్తూ ఉన్నాం. బీజేపీ నాయకత్వం ఆలోచనను మేము పసిగడతా ఉన్నాం. సమస్య లేని సమస్య ఎట్లా సృష్టించాలి అనే ఆలోచన తీరైతే స్పష్టంగా కనబడతా ఉంది. వారి పార్టీల్లో పూర్తి స్థాయిలో మరి ఒక తాటిపై నడుస్తూ ఉన్నారా? మేము వారిని ప్రశ్నిస్తూ ఉన్నాం. ఈరోజు మా పార్టీ విధానాలు కానీ, మా పార్టీ నాయకత్వం కానీ ఏ విధంగా నడుచుకోవాలనేది మాకు పూర్తి స్థాయిలో 100 సంవత్సరాలు పైచిలుకున్న చరిత్ర గల పార్టీ, ఒక అనుభవమైన నాయకత్వం మాకు పూర్తి స్థాయిలో ఉంది. బీసీలను అవమానపరిచేలా కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తుందని ఏపీ రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు ఎంపీ పురంధరేశ్వరి ఆరోపించారు. తెలంగాణలో బీసీలను అవమానపరిచేలా కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తుందని ఏపీ బీజేపీ అధ్యక్షురాలు ఎంపీ దగ్గుబాటి పురంధరేశ్వరి విమర్శించారు. లీగల్లీ కన్వర్టెడ్ అంటే అర్థమేంటో సీఎం రేవంత్ రెడ్డి చెప్పాలని డిమాండ్ చేశారు. వికసిత్ భారత్ బడ్జెట్ 2025 పై అవగాహన కల్పించేందుకు కరీంనగర్లో జరిగిన సెమినార్కు హాజరైన పురంధరేశ్వరి మీడియాతో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం అద్భుతమైన బడ్జెట్ను ప్రవేశపెట్టిందని, బడ్జెట్లో తెలంగాణకు న్యాయం జరిగిందని కాంగ్రెస్ నేతలు విమర్శించడం అర్ధరహితమన్నారు. రాష్ట్రాల అవసరాలను బట్టి కేంద్రం నిధులు కేటాయిస్తుందని, జనాభా ప్రాతిపదికన నిధులు కేటాయించడం జరుగుతుంది. ఎన్ని నిధులు ఇచ్చినా విపక్షాలు ఏమి ఇచ్చారని అనడం సహజమన్నారు. ఇటీవల జరిగిన సర్వేలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే బీజేపీకి 52% ఓట్లు వస్తాయని తేలిందని తెలిపారు. ఏపీలో సూపర్ 6 హామీలు ఒకదాని తర్వాత ఒకటి అమలవుతున్నా తెలంగాణలో 6 గ్యారంటీలు అమలు కావడం లేదని తెలిపారు. కృష్ణా జలాల వాటాల విషయం ట్రిబ్యునల్లో తేలాలని చెప్పారు. ఏపీ తెలంగాణ ప్రభుత్వాలు తేల్చుకోవాలని సూచించారు. కిసాన్ సమ్మాన్ నిధిని రైతులకు ఏటా 6,000 నుంచి 10,000కు పెంచడం జరిగిందని తెలిపారు. 2047 వికసిత్ భారత్ గా చూడాలనేది మోడీ లక్ష్యమని చెప్పారు. ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి సందర్భంలో ఈ బడ్జెట్ పట్ల దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా అవగాహన కల్పించాలి అనేటువంటి భావం వచ్చి మీ మాధ్యమంగా అంటే పాత్రికేయుల మాధ్యమంగా ప్రజలకి బడ్జెట్కి సంబంధించినటువంటి విషయాలు వివరించేటువంటి
అవకాశం నాకు కల్పించినందుకు వారి ప్రతి ఒక్కరికి కూడా ముందుగా నా ధన్యవాదాలు. ఇవాళ దేశవ్యాప్తంగా మీరు చెప్తున్నారు మా తెలంగాణకి ఏమిటి అని. ఇవాళ మీ మాధ్యమంగా మేము తెలియజేస్తున్నాము, రహదారి, రైలు, మౌలిక సదుపాయాలు ఏవైతే ఉన్నాయో ట్రాన్స్పోర్ట్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, దానికి సంబంధించి 18,754 కోట్ల రూపాయలు తెలంగాణకు వచ్చేటువంటి అవకాశం ఉన్నది అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. నారాయణపేట జిల్లాలో పలు అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శ్రీకారం చుట్టారు. 130 కోట్ల రూపాయలతో నారాయణపేట ప్రభుత్వ వైద్య కళాశాల హాస్టల్ నిర్మాణానికి సీఎం శంకుస్థాపన చేశారు. 200 కోట్ల రూపాయలతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ కాంప్లెక్స్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. 26 కోట్ల రూపాయలతో ప్రభుత్వ నర్సింగ్ కళాశాల నిర్మాణానికి శంకుస్థాపన గావించారు. 40 కోట్లతో 100 పడకల యూనిట్కు శంకుస్థాపన చేశారు. 296 కోట్లతో తుంకిమెట్ల నారాయణపేట రోడ్, కొత్తకొండ, మద్దూర్ రోడ్ అభివృద్ధి పనులకు, అపకపల్లి, గుండామల్ రోడ్, మద్దూర్, లింగాల్, చెడ్ రోడ్లలో హై లెవెల్ బ్రిడ్జ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. 193 కోట్ల రూపాయలతో గుల్బర్గా, కొడంగల్, రావులపల్లి, మద్దూర్, కోస్గి, దౌలతాబాద్ రోడ్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. 12.70 కోట్ల రూపాయలతో నారాయణపేట నియోజకవర్గంలో సిఆర్ఆర్ రోడ్లకు సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. అంతకుముందు 56 కోట్లతో నిర్మించిన మెడికల్ కళాశాల, అకాడమిక్ బ్లాక్లు, 5.58 కోట్ల రూపాయలతో నిర్మించిన ధన్వాడ, నారాయణపేట రూరల్ పోలీస్ స్టేషన్ భవనాలు, 1.23 కోట్ల రూపాయలతో జిల్లా మహిళా సమాఖ్య నిర్వహించే పెట్రోల్ బంక్ను, 7 కోట్ల రూపాయలతో మరికల్ మండల పరిషత్ ఆఫీస్ కాంప్లెక్స్ భవనాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా మహిళా సమాఖ్యలో మొత్తం 67 లక్షల మంది ఉన్నారని, ఈ సభ్యులకు ఇకపై 1000 కోట్ల ఖర్చుతో ఏడాదికి 2 మంచి చీరలు ఇస్తామన్నారు. 1 కోటి మంది మహిళలను కోటీశ్వర్లను చేయడమే మా ప్రభుత్వ లక్ష్యమన్నారు. శిల్పారామం వద్ద మహిళలు తయారు చేసిన ఉత్పత్తులను విక్రయించుకునేందుకు ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. గ్రామాల్లో స్కూళ్ల నిర్వహణ బాగుండేలా మహిళలు చర్యలు తీసుకోవాలని రేవంత్ రెడ్డి అన్నారు. ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితోనే విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దాలని, తండాలలో, గూడాలలో, మారుమూల పల్లెల్లో పేదలకు ఉచితంగా నాణ్యమైన వైద్యాన్ని అందించాలని ఒక పట్టుదలతో ముందుకు వెళ్తున్నది. అందులో భాగంగానే ఈరోజు మీకు కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్, అన్లెస్ అంటిల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకుండా, టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్ లేకుండా మీరు ఒక గొప్ప డాక్టర్లుగా రాణించడం అనేది కష్టం. దీనికి ప్రభుత్వమే పూర్తి స్థాయిలో సహకారాన్ని అందించి ప్రభుత్వం పర్యవేక్షించుకుంటూ ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తేనే ఇది విజయవంతం అవుతుంది. మేము ఎంత చేసినా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద మేము హండ్రెడ్స్ ఆఫ్ క్రోర్స్ స్పెండ్ చేసినా, ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను సరైన విధంగా నిర్వహించుకొని విద్యార్థులు ఉపయోగించుకొని మీరు రాణించినప్పుడే వీటి వల్ల ప్రయోజనం చేకూరుతుంది. గవర్నమెంట్ కెన్ కన్స్ట్రక్ట్ స్ట్రక్చర్స్, బిల్డింగ్స్. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఒక మాట చెప్పారు, రంగుల మేడలు, రంగుల గోడలు, అద్దాల మేడలు అభివృద్ధిని తీసుకురావు. నిజమైన పేదవాడికి సంక్షేమం అందినప్పుడే, ముఖ్యంగా విద్య వాళ్ళ దగ్గరికి చేరినప్పుడే అభివృద్ధి జరుగుతుందని. ఎల్ఆర్ఎస్ పేరుతో 50,000 కోట్ల దోపిడీకి కాంగ్రెస్ ప్రభుత్వం స్కెచ్ వేసిందని కేంద్ర మంత్రి బండి సంజయ్ సంచలన ఆరోపణ చేశారు. ఉచితంగా ఎల్ఆర్ఎస్ చేయాల్సిందేనని డిమాండ్ చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పర్యటించిన బండి సంజయ్ పెద్దపల్లిలో స్థానిక బీజేపీ నేతలు గుజ్జుల రామకృష్ణారెడ్డి, జిల్లా అధ్యక్షులు సంజీవరెడ్డి తన నాయకులతో కలిసి మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. ఎల్ఆర్ఎస్ పేరిట పైసలు ఎవరూ చెల్లించొద్దని, కాంగ్రెస్ అధికారంలోకి రాగానే రాష్ట్ర ప్రజలకు ఉచితంగా భూములను క్రమబద్ధీకరిస్తామని గత ఎన్నికల్లో హామీలిచ్చిన కాంగ్రెస్ నేతలు ఇప్పుడు డబ్బులు ఎందుకు దండుకోవాలనుకుంటున్నారని మండిపడ్డారు. ఈ సందర్భంగా గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో నేటి సీఎం, నాటి పీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి, బట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీతక్కలు మాట్లాడిన మాటల వీడియో క్లిప్పింగ్స్ ను బండి సంజయ్ మీడియాకు విడుదల చేశారు. ఇచ్చిన మాట ప్రకారం ఉచితంగా ఎల్ఆర్ఎస్ చేయాల్సిందేనని, లేని పక్షంలో ప్రభుత్వం మెడలు వంచుతామని హెచ్చరించారు. ఈ ప్రభుత్వం దోసుకోవడమే పనిగా పెట్టుకున్నది. ఇవాళ మళ్ళా నిన్న కొత్త దుకాణం తెలిసారు. ఇవాళ ఎల్ఆర్ఎస్ పేరుతో ఎల్ఆర్ఎస్ అట మార్చి 31 వరకు ఎల్ఆర్ఎస్ కు అవకాశం ఇస్తారట. ఇవాళ ఇదే రాష్ట్ర ముఖ్యమంత్రి గాని, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు గాని, ఇతర మంత్రులు గతంలో బీఆర్ఎస్ పార్టీ ఎల్ఆర్ఎస్ పెట్టినప్పుడు వీళ్ళే మాట్లాడారు, మా ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది, మేము ఫ్రీగా చేస్తాము, బీఆర్ఎస్ పార్టీ దోసుకుంటుంది,
దోసుకుంటుంది దాచుకుంటుంది పైసలు అని చెప్పి ఇదే కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇలా ఆ రోజు ఊకదప్పుడు ఉపన్యాసాలు ఇచ్చారు. ఇలా 50,000 కోట్లు వసూలు ప్రజల నుంచి వసూలు చేయడానికి, ప్రజల నుంచి దోసుకోవడానికి ఎల్ఆర్ఎస్ పేరు మీద ఇలా వీళ్ళు మళ్ళీ మాట్లాడుతున్నారు. ఆ రోజు ఇదే ముఖ్యమంత్రి గారు అన్నారు, కేసీఆర్ ఎల్ఆర్ఎస్ అన్నారు, బీఆర్ఎస్ అన్నాడు, ఇప్పుడు ఎంఆర్ఎస్ అంటున్నాడు. ఎంఆర్ఎస్ అంటే ఏంటంటే మ్యారేజ్ రెగ్యులేషన్ స్కీమ్ అట. ఇప్పుడు మేమంటున్నాం అంటే రేవంత్ రెడ్డి గారు ఎల్ఆర్ఎస్ పోయింది, బీఆర్ఎస్ పోయింది, ఎంఆర్ఎస్ కాదు ఇలా బీఆర్ఎస్ పట్టుకొస్తుండే. రేవంత్ పట్టుకొస్తారు. గ్రాడ్యుయేట్ మేనిఫెస్టోను కాంగ్రెస్ సీనియర్ నేత వెలిచల రాజేందర్ రావు రూపొందించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో నరేందర్ రెడ్డిని గెలిపిస్తే మేనిఫెస్టో అమలు చేస్తామని ప్రచారం చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ పట్టభద్రుల కోసం కాంగ్రెస్ సీనియర్ నేత కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వెలిచాల రాజేందర్ రావు ప్రత్యేక మేనిఫెస్టో రూపొందించారు. మార్నింగ్ వాక్తో రాజేందర్ రావు కరీంనగర్ అంబేద్కర్ స్టేడియంలో మేనిఫెస్టోను పంచుతూ ప్రచారం సాగించారు. రాజేందర్ రావుతో పాటు కాంగ్రెస్ నాయకులు ఆకుల నర్సయ్య, ఆకరపు భాస్కర్ రెడ్డి, అర్బన్ బ్యాంక్ చైర్మన్ విలాస్ రెడ్డితో పాటు పలువురు నాయకులు ప్రచారం సాగించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డి గెలిపిస్తే మేనిఫెస్టోలో పొందుపరిచిన అంశాలను తూచా తప్పకుండా అమలు చేస్తామని రాజేందర్ రావు స్పష్టం చేశారు. క్రీడాకారులు, వర్కర్స్, యువకులు, గ్రాడ్యుయేట్లు కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ అభ్యర్థి పీఆర్టీయూ సంఘం తరపున పోటీ చేస్తున్న వంగ మహేందర్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని మాజీ ఎమ్మెల్సీ బట్టపురం మోహన్ రెడ్డి పిలుపునిచ్చారు. నిజామాబాద్ నగరంలోని నిఖిల్ సాయి హోటల్లో పీఆర్టీయూ నాయకులు మాజీ ఎమ్మెల్సీ బట్టపురం మోహన్ రెడ్డి, జిల్లా పీఆర్టీయూ అధ్యక్షులు మోహన్ రెడ్డితో కలిసి మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా బట్టపురం మోహన్ రెడ్డి మాట్లాడుతూ పీఆర్టీయూ సంఘ ఉపాధ్యాయులు అనేక సమస్యలు పరిష్కరించిందని చెప్పారు. మహిళా ఉపాధ్యాయులకు 5CLS ఇప్పించిన ఘనత పీఆర్టీయూదేనన్నారు. కార్పొరేట్ అభ్యర్థి కాకుండా ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించే అభ్యర్థిని గెలిపించుకునేందుకు పీఆర్టీయూ తరపున పోటీ చేస్తున్న వంగ మోహన్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని మోహన్ రెడ్డి పిలుపునిచ్చారు. 11 మంది ఎమ్మెల్సీలను ఇప్పటి వరకు గెలిపించుకున్నాం సంఘ పక్షాన. మరి PRTS ఏ రాజకీయ పక్షాన చేరకుండా స్వతంత్రంగా వ్యవహరిస్తూ 11 మంది టీచర్ ఎమ్మెల్సీల వ్యవస్థ ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు 11 మంది ఎమ్మెల్సీలను గెలిపించుకున్న విషయాన్ని గుర్తు చేస్తున్నాను. ఇప్పుడు వంగ మహేందర్ రెడ్డి గారు మళ్ళీ మేము PRTS నుంచి ఆయన ప్రపోజ్ చేశాము. మరి నల్గొండ నియోజకవర్గం నుండి శ్రీపాల్ రెడ్డి గారిని ప్రపోజ్ చేశాము. మరి కరీంనగర్ నియోజకవర్గం నుండి వంగ మహేందర్ రెడ్డి గారిని ప్రపోజ్ చేశాము. PRTS వీళ్ళిద్దరిని అధికార అభ్యర్థిగా నిర్ణయించింది. దాదాపు 15 ఉపాధ్యాయ సంఘాలు రాష్ట్రం పెద్ద పెద్ద సంఘాలన్నీ కూడా మాకు మద్దతు తెలిపిన విషయాన్ని ఇక్కడ తెలియజేస్తా ఉన్నాను. మరి అదే పద్ధతిలో వంగ మహేందర్ రెడ్డి గారిని కరీంనగర్ ఉపాధ్యాయ నియోజకవర్గం నుండి, నల్గొండ నియోజకవర్గం నుండి శ్రీపాల్ రెడ్డి గారిని. పసుపు పంటకు మద్దతు ధర లభించక రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని మాజీ మంత్రి ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి ఆరోపించారు. దళార్ల మోసాలను అరికట్టి పసుపుకు 12,000 మద్దతు ధర చెల్లించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. నిజామాబాద్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి మాట్లాడారు. పసుపు రైతులకు మద్దతు ధర లభించక తీవ్రంగా నష్టపోతున్నారని ఆరోపించారు. సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల సమయంలో పసుపు పంటకు 12,000 మద్దతు ధర ఇస్తామని ఇచ్చిన హామీలను మర్చిపోయారని ఎద్దేవా చేశారు. అయితే అక్కడ 100 కుప్పలు ఉంటే ఒక కుప్పకో 2 కుప్పలకో 10,000, 10,000 1 రూపాయి, 10,000 2 రూపాయలు ఇట్లా చేసి ఇంకా వేరే కుప్పల్ని కొనడం మానేస్తున్నారు. రైతు పాపం 2 రోజులు 3 రోజులు వెయిట్ చేసి ఏం చేయాలని అర్థం కాని పరిస్థితుల్లో దాంట్లోకెళ్ళే దళారి మళ్ళీ వచ్చి ఎవరు కొంటలేరు కాబట్టి నువ్వు ఈ దుకాణదారికి నువ్వు 8,500 ఇయ్యు, లేకపోతే ఎవరు కొనరు నీ ఇష్టం అని చెప్పి రైతుని ఒక అసహాయ స్థితిలోకి నెట్టేసి వాళ్ళు ఈనాంలో 10,000 కంటే తక్కువ వేయొద్దని ఒక కట్ ఆఫ్ రేట్ పెట్టినారు. ఈనాంలో రేటు పాడకుండా పక్క నుంచి పక్కదారిలో నుంచి దుకాణదారులు, దళారులు, అధికారులు మరి దానిపైన పాలకవర్గం కూడా ఉన్నదని అనుమానపడుతున్నారు మా రైతులు. ప్రభుత్వం పెద్దలకు కూడా ఈ సిండికేట్లో, ఈ కుట్రలో 1000, 1,500, 2,000 తక్కువ ధరకే రైతులు అమ్ముకునే విధంగా, అంటే కట్ ఆఫ్ రేట్ కంటే తక్కువ ధరకు, ఏదో మంచి ధర కాదు, కట్ ఆఫ్ ధర కూడా 10,000 పెట్టినారు. ఆ 10,000 కూడా రాకుండా 8,000కు 8,500కు అమ్ముకునే ఒక బలహీనమైన స్థితిలోకి రైతును నెట్టేసి అందరూ కూడా కూడబలుకొని సిండికేట్ అయ్యి ఇవాళ రైతును మోసం చేస్తున్నారు, దగా చేస్తున్నారు. కట్ ఆఫ్ రేటు కూడా తగ్గించే ప్రయత్నంలో ఉన్నారని చెప్పి మాకు సమాచారం ఉన్నది. పసుపు బోర్డును ఎంపీ అరవింద్ తీసుకువచ్చినట్లు తెలిపారు. కానీ రైతులకు 8 నుండి 9,000 మధ్య ధర లభిస్తుందన్నారు. కనీసం 12,000 మద్దతు ధర చెల్లించాలని ప్రశాంత్ రెడ్డి డిమాండ్ చేశారు. వ్యవసాయ మార్కెట్ యార్డులో దళారుల మోసానికి రైతులు గురవుతున్నారన్నారు. మోడీ గారికి పాలాభిషేకం చేసిండు అరవింద్ గారికి వాళ్ళ కార్యకర్తలు పాలాభిషేకాలు చేసిర్రు. మరి వాళ్ళని అడుగుతున్న అరవింద్ గారిని
ఇవాళ పసుపు బోర్డు నామాత్రం పసుపు బోర్డు తెచ్చి ఉన్న రేటును దించేసి ఇవాళ 10,000 రూపాయలకే ఇవాళ పసుపు అమ్ముడు పోతా ఉంటే అరవింద్ నువ్వు ఎక్కడున్నావు అని చెప్పి నేను అడుగుతున్నా. మోడీ గారు ఎక్కడున్నారో అని చెప్పి నేను అడుగుతున్నా. మీకు సంబంధం లేకుండా పసుపు రేటు పెరిగిన రోజు పాలాభిషేకాలు చేసుకున్నారు. మరి ఇప్పుడు పసుపు రేటు తగ్గుతుంటే ఏం అభిషేకాలు చేయాలి మీకు ప్రజలు? అందుకే నేను డిమాండ్ చేస్తా ఉన్నా బీజేపీ ఎంపీ అరవింద్ గారిని, అట్లనే పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి గారిని, మీరు రైతులకు నామాత్రం బోర్డు తెచ్చి ఇట్లా మోసం చేయడం మంచిది కాదు. రైతులంతా బీజేపీకే ఓటేసారు. మొన్న పసుపు బోర్డు తెస్తామని పసుపు రైతులంతా బీజేపీకే ఓటేసారు. ఇవాళ మీకు ఓటేసిన పాపానికి, బీజేపీకి ఓటేసిన పాపానికి మా పసుపు రైతుల్ని ఇట్లా వేధించడం, ఇట్లా మోసగించడం భావ్యం కాదు. ఇంకా ఈ సమావేశంలో బీఆర్ఎస్ నాయకులు అలీం, శేఖర్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. పట్టభద్రుల ఎన్నికల పోలింగ్ ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు తెలిపారు. నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్ జిల్లాలతో కూడిన కరీంనగర్ శాసన మండలి ఉపాధ్యాయ పట్టభద్రుల నియోజకవర్గాల ఎన్నికల పోలింగ్ ప్రక్రియను నిజామాబాద్ జిల్లాలో పకడ్బందీగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి రాజీవ్ గాంధీ హనుమంతు వెల్లడించారు. శుక్రవారం హైదరాబాద్ నుంచి రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సి సుదర్శన్ రెడ్డి, ఇతర ముఖ్య ఎన్నికల అధికారులు ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్, కౌంటింగ్ ఏర్పాట్లపై జిల్లా ఎన్నికల అధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్, బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహాతో తదితరులు సమీకృత జిల్లా సముదాయాల కార్యాలయం వీసీ హాల్ నుంచి పాల్గొన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ నిర్వహణ, ఓటరు సమాచార స్లిప్పుల పంపిణీ, డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల ఏర్పాటు, కరీంనగర్లోని రిసెప్షన్ సెంటర్కు బ్యాలెట్ బ్యాగ్స్ల తరలింపు, పోస్టల్ బ్యాలెట్ వెబ్ కాస్టింగ్ ఏర్పాట్లు, పోలింగ్ కేంద్రాల్లో వసతులు, పోలీసు బందోబస్తు, ఓటర్ ఫెసిలిటేషన్ సెంటర్లు, ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలు, నిఘా బృందాల పనితీరు, పర్యవేక్షణ తదితర అంశాలపై రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి, ఎన్నికల రిటర్నింగ్ అధికారులు, సంబంధిత జిల్లాల కలెక్టర్లకు కీలక సూచనలు చేశారు. వీడియో సమావేశం అనంతరం కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అధికారులతో మాట్లాడుతూ ఈసీ మార్గదర్శకాల ప్రకారం ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ నిర్వహణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. పోలింగ్ కేంద్రాలను క్షేత్రస్థాయిలో సందర్శించి సదుపాయాలను సరిచూసుకోవాలన్నారు. షామియానాలు, తాగునీరు, వీల్చైర్ వంటి వసతులతో పాటు ప్రతి పోలింగ్ స్టేషన్లో వైద్య సిబ్బందిని అందుబాటులో ఉంచాలన్నారు. పోలింగ్ ఏర్పాట్లపై చేపట్టిన చర్యల గురించి రాజకీయ పార్టీలకు, అభ్యర్థులకు సమాచారం అందించాలని, సైలెన్స్ పీరియడ్లో పాటించాల్సిన నిబంధనలు అమలయ్యేలా చూడాలన్నారు. పోలింగ్ నిర్వహణలో భాగంగా డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలను కట్టుదిట్టంగా ఏర్పాటు చేయాలని, విధులు నిర్వహించే పోలింగ్ సిబ్బందికి అవసరమైన సదుపాయాలు కల్పించాలని సూచించారు. పోలింగ్ ముగిసిన మీదట సాధ్యమైనంత త్వరగా బ్యాలెట్ బాక్స్లను కరీంనగర్లోని రిసెప్షన్ సెంటర్కు చేర్చేలా ప్రణాళికాబద్ధంగా కృషి చేయాలన్నారు. వీడియో కాన్ఫరెన్స్ లో ఆర్డీఓలు రాజేంద్ర కుమార్, రాజాగౌడ్, అదనపు డీసీపీ కె రామచంద్రరావు, ఏసీపీ రాజా వెంకటరెడ్డి, డీటీడబ్ల్యూఓ నాగురావు, ఎన్నికల విభాగం అధికారులు పాల్గొన్నారు. ఎమ్మెల్సీ బీఎస్పీ అభ్యర్థి హరికృష్ణ బీసీల మధ్య చీలికకు ప్రయత్నం చేస్తున్నాడని బీసీ కుల సంఘాల ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు హరిప్రసాద్ రామగుండంలో ఆరోపించారు. రామగుండంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ బీసీ నినాదంతో బీజేపీ కనుసన్నల్లో పనిచేస్తున్నాడని విమర్శించారు. బీజేపీతో హరికృష్ణ లోపాయికారి ఒప్పందం చేసుకున్నాడని ఆరోపించారు. హరికృష్ణ ప్రభుత్వ ఉద్యోగిగా కళాశాలలో పనిచేసిన సమయంలో చదువు చెప్పాల్సిన కాలేజీ పిల్లలను గాలికి వదిలేసి కోచింగ్ సెంటర్స్కు అమ్ముడు పోయాడని, ఇప్పుడు తన సొంత ఎజెండాను అమలు చేసి దృష్టి అంతా పుస్తకాలు తీయడం పైననే పెట్టి తద్వారా కోట్ల రూపాయలు దండుకొని ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయడాన్ని ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు. బీసీ వాదాన్ని అడ్డం పెట్టుకొని వచ్చేటువంటి ప్రసన్న హరికృష్ణ ఎన్నడూ కూడా ప్రజలకు చేసింది ఏదీ లేదు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు ఆయన ఉద్యోగం చేసినటువంటి 18-19 సంవత్సరాలు కూడా ఎక్కడ కూడా బీసీల కోసం కానీ, బీసీల సమస్యల పరిష్కారం కోసం కానీ పనిచేసినటువంటి సందర్భం లేదు. ఉత్తర తెలంగాణలో జరుగుతున్న 2 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికల ఏర్పాట్లు చురుగ్గా జరుగుతున్నాయి. బ్యాలెట్ పేపర్లు కరీంనగర్కు చేరుకున్నాయి. కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ పట్టభద్రుల, టీచర్ల 2 ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికల ఏర్పాట్లు పకడ్బందీగా సాగుతున్నాయి. బ్యాలెట్ పేపర్లు కరీంనగర్కు చేరాయి. బ్యాలెట్ పేపర్లను అభ్యర్థుల సమక్షంలో ఎన్నికల రిటర్నింగ్ అధికారి కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి పరిశీలించారు. బ్యాలెట్ పేపర్ పరిశీలనలో పాల్గొన్న అధికారులకు పలు సూచనలు చేశారు. ప్రతి బ్యాలెట్ పేపర్ను క్షుణ్ణంగా తనిఖీ చేయాలని, ఏదైనా బ్యాలెట్ పేపర్లో రిమార్కులు ఉంటే నిర్ణీత ఫారం పూరించాలని, ఆ బ్యాలెట్ పేపర్ వరుస సంఖ్య నమోదు చేయాలని తెలిపారు. ఎన్నికల సంఘం నుంచి వచ్చిన ప్రతి బ్యాలెట్ పేపర్కు అభ్యర్థుల సమక్షంలో అధికారులు క్షుణ్ణంగా పరిశీలించారు. బ్యాలెట్ పేపర్లపై ఉన్న వరుస సంఖ్య, ఫోటోలు, అభ్యర్థుల పేర్లు తదితర వివరాలను సరిచూశారు. అభ్యర్థుల తరపు వచ్చిన ఏజెంట్లు బ్యాలెట్ పేపర్ల తనిఖీని పరిశీలించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్లు ప్రఫుల్ దేశాయ్, లక్ష్మీ కిరణ్, డిఆర్ఓ వెంకటేశ్వర్లు, ఆర్డీఓ మహేశ్వర్ తదితరులు పాల్గొన్నారు. ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహాకుంభమేళాలో భక్తుల రద్దీ కొనసాగుతోంది.
5 రోజుల్లో ముగియనున్న మహాకుంభమేళాకు భక్తుల సంఖ్య 65 కోట్లు దాటే అవకాశం ఉంది. ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహాకుంభమేళాలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక కార్యక్రమం అయిన ఈ మహాకుంభమేళా చివరి దశకు చేరింది. మరో 5 రోజుల్లో మహాకుంభమేళా ముగియనుంది. ఈ క్రమంలో గంగా, యమున, సరస్వతి నదులు కలిసే పవిత్ర త్రివేణి సంగమంలో పుణ్య స్నానాలు చేసేందుకు భక్తులు పోటెత్తుతున్నారు. గత 6 రోజులుగా రోజుకు 1 కోటి మందికి పైగా భక్తులు నదీ స్నానాలు ఆచరిస్తున్నారు. ఈ క్రమంలో త్రివేణి సంగమంలో పుణ్య స్నానాలు ఆచరించిన వారి సంఖ్య 58 కోట్లు దాటినట్లు అధికారులు తెలిపారు. విశ్రాంత ఉద్యోగులతో మహబూబాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ బూక్యా మురళీనాయక్ భేటీ అయ్యారు. మహబూబాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ బూక్యా మురళీనాయక్ నిజామాబాద్ జిల్లా ఆర్మూర్లో విశ్రాంత ఉద్యోగుల భవనం నందు విశ్రాంత ఉద్యోగులతో భేటీ అయ్యారు. పెండింగ్లో ఉన్న రిటైర్మెంట్ బెనిఫిట్స్ బిల్లులు విడుదల చేయిస్తామని విశ్రాంత ఉద్యోగులకు హామీ ఇచ్చారు. ఉద్యోగులకు ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉండి పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిని గెలిపించి అసెంబ్లీలో నరేందర్ గొంతుక వినిపించాలని, దీనికి మీరు గెలిపిస్తారని కోరుకుంటున్నానన్నారు. 3170 సంబంధించి ప్రధానంగా ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యల పట్ల ప్రభుత్వానికి ఉద్యోగుల సమస్యలు తెలియజేస్తూ 317 జీవో వల్ల ఇబ్బందులు పడుతున్న ఉద్యోగులకు పరిష్కారం దిశగా ఉద్యోగులకు ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉండి పరిష్కార దిశగా పనిచేస్తామని హామీ ఇస్తున్నానన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వెంట నిజామాబాద్ నియోజకవర్గం ఇన్ఛార్జ్ వినయ్ కుమార్, విశ్రాంత ఉపాధ్యాయులు, నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కరీంనగర్ జిల్లాలో యూరియా కొరత తీర్చాలంటూ రైతులు ఆందోళనకు దిగారు. కరీంనగర్ జిల్లాలో యూరియా కొరత అన్నదాతలను ఆందోళనకు గురిచేస్తుంది. పలు చోట్ల యూరియా దొరక్క రైతులు రోడ్డెక్కారు. తిమ్మపూర్ మండలం మల్లాపూర్ సొసైటీలో యూరియా బస్తాలు అందుబాటులో ఉన్నాయని సమాచారంతో రైతులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. కానీ సొసైటీకి 350 బస్తాలు మాత్రమే రావడంతో కొంతమంది రైతులకు బస్తాలు దొరకలేదు. దీంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పలుకుబడి ఉన్న వాళ్ళకే యూరియా బస్తాలు అందజేశారని మండిపడ్డారు. తక్కువ బస్తాలే ఉన్నప్పుడు అందరికీ వచ్చేలా చూడాలని ప్రశ్నించారు. రైతుకు 2 బస్తాలు మాత్రమే ఇస్తున్నా అవి కూడా సొసైటీ వద్దకు వచ్చిన వారికి దొరకడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. సొసైటీలో 270 రూపాయలకు బస్తా వస్తే దాన్ని 400కు పైగా బ్లాక్లో అమ్ముతూ సొమ్ము చేసుకుంటున్నారని రైతన్నలు ఆరోపించారు. కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి యాటకారి సాయన్న ముదిరాజ్ ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారమే తన ధ్యేయమన్నారు. గురువారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా సాయన్న ముదిరాజ్ మాట్లాడుతూ ఉపాధ్యాయులందరూ తమకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి ఎమ్మెల్సీగా గెలిపించాలన్నారు. ఉద్యోగ ఉపాధ్యాయుల సిపిఎస్ రద్దు, పాత పెన్షన్ పునరుద్ధరీకరణ కొరకు కృషి చేస్తానన్నారు. కేజీబీవీ ఉద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగులతో పాటు అన్ని సౌకర్యాలు కల్పించుటకు కృషి చేస్తానన్నారు. ఎంటీఎస్ తర్వాత టైం స్కేల్ ఇప్పించుటకు, 12 నెలల జీతం ఇప్పించుటకు, గురుకుల ఉపాధ్యాయులకు 0110 పద్దు కింద జీతాలు ఇప్పించుటకు తన ధ్యేయమన్నారు. తన ఉపాధ్యాయ వృత్తిలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేశానని ఆయన గుర్తు చేశారు. మరిన్ని సేవా కార్యక్రమాలు చేయాలంటే, అదేవిధంగా ఉపాధ్యాయుల పక్షాన ప్రశ్నించే గొంతుకై సమస్యల పరిష్కారానికి కృషి చేయాలంటే తనను ఎమ్మెల్సీగా గెలిపించాలని ఆయన కోరారు. ప్రచార కార్యక్రమంలో బీఎస్పీ రాష్ట్ర ఇన్ఛార్జ్ గైని గంగారాం, నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు సింగడే పండు, ఇన్ఛార్జ్ అడ్వకేట్ జగన్మోహన్, లక్ష్మీ యాదవ్, విద్యాసాగర్, కృష్ణ యాదవ్, లక్ష్మీ తదితరులు పాల్గొన్నారు. ఏవైతే సమస్యలు ఉన్నాయో, మరి హెల్త్ కార్డు కావచ్చు, పెండింగ్ డిఎల్ కావచ్చు, లేకపోతే మిగిలిపోయినటువంటి ఏ అంశాలైనా కానీ, బలమైనటువంటి ఏ అంశాలైనా మరి ఈరోజు మాట్లాడాలంటే మండలి మనకు శరణమని చెప్పక తప్పదు. విద్యార్థుల సంక్షేమం కానీ, ఉపాధ్యాయుల సంక్షేమం కానీ, మరి వాటన్నిటికీ ప్రధానమైనటువంటి మనం ఒక కేంద్రంగా మన మండలి చెప్పచ్చు. మనము మంచి మాటలు ఏముంటే చెడ్డ మాటలతోనైనా మరి ముఖ్యమంత్రి గారు కావచ్చు, అధికారులు కావచ్చు, ఎవరినైనా ఈ పలానా పాఠశాలకు సమస్యలు ఉన్నాయి తీర్చండి అని చెప్పి మనము నిర్భయంగా వాళ్ళని మాట్లాడేటువంటి అవకాశం ఉంటుంది. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎవరికి ఓటు వేసినా కాంగ్రెస్ ఖాతాలోకే చేరుతుందని సర్దార్ రవీందర్ సింగ్ అన్నారు. వీళ్ళు విద్యావేత్తలు కాదు, విద్యా వ్యాపారవేత్తలని పేర్కొన్నారు. నిజామాబాద్ జిల్లా ప్రెస్ క్లబ్లో మాజీ మేయర్, రాష్ట్ర సివిల్ సప్లై కార్పొరేషన్ చైర్మన్, కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థి సర్దార్ రవీందర్ సింగ్ మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసే కార్పొరేట్ అభ్యర్థులు డబ్బుల కట్టలతో టికెట్ తెచ్చుకున్న వారే అని సర్దార్ రవీందర్ సింగ్ అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎవరికి ఓటు వేసినా కాంగ్రెస్ ఖాతాలోకే పోతుందని హెచ్చరించారు. ఉద్యమకారుడిగా అరెస్టులకు అదరకుండా, బెదిరింపులకు బెదరకుండా ఇన్నేళ్లుగా ప్రజాక్షేత్రంలో అండగా నేనున్నానని గుర్తు చేశారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, మంత్రులు కలిసి ప్రసన్న హరికృష్ణను బీఆర్ఎస్ పార్టీలో చేరమని పంపించారని, తనకు బీఫామ్ రాకుండా కుట్రలు చేసిందని, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, మంత్రులు కలిసి ప్రసన్న హరికృష్ణను బీఆర్ఎస్ పార్టీలో చేరమని పంపించారని, తనకు బీఫామ్ రాకుండా కుట్రలు చేసింది కాంగ్రెస్ పార్టీ అని విమర్శించారు. ఈ సమావేశంలో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ రాష్ట్ర కార్యదర్శి మరియు న్యాయవాది తేజ్దీప్ రెడ్డి, కోమట్ రెడ్డి, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ జిల్లా ప్రధాన కార్యదర్శి గొల్లపల్లి రాజగౌడ్, ఆమ్ ఆద్మీ పార్టీ మైనార్టీ జిల్లా అధ్యక్షులు ఆజారుద్దీన్, జన్ ఉద్యమ్
కాన్సుమరేట్ వెల్ఫేర్ కౌన్సిల్ జిల్లా ఉపాధ్యక్షులు ఫిరోజ్ ఖాన్, ఉద్యమకారుడు రాము యాదవ్, సూరా తదితరులు పాల్గొన్నారు. చిన్నప్పటి నుంచి రాజకీయాలు ఉన్నాయి కాబట్టి నాకు పూర్తి అవగాహన ఉంది. నిరుద్యోగుల గురించి కానివ్వండి, ఉద్యోగుల గురించి కానివ్వండి, ఉద్యోగస్తులకు ఉన్న సమస్యలేంది, నిరుద్యోగులకు ఉన్న సమస్యలేంది, దానిపై పూర్తి అవగాహన ఉంది. ముఖ్యంగా మీ ద్వారా తెలియపరిచేది ఏమంటే, ఈ ఎన్నికలలో అడుగడుగున అవినీతి అక్రమాలు చోటు చేసుకుంటున్నాయి. మేము ఎలక్షన్ కమిషన్ అంటే ఇది ఇండిపెండెంట్గా వ్యవహరిస్తుంది. ఈ ఎన్నికల కమిషన్ ఎలాంటి పక్షపాతిగా వ్యవహరించదు, అందరికీ సమానంగా చూస్తుంది. అది చిన్న పార్టీనా అది పెద్ద పార్టీనా అని అనుకున్నాం మేము. కానీ కరీంనగర్లో నామినేషన్ వేసినప్పటి నుంచి ఈరోజు నిన్నటి వరకు కూడా వాళ్ళ అవినీతి అక్రమాలను బయటపెట్టిన, ముఖ్యంగా ప్రధానంగా నామినేషన్ వేసిన రోజు సగం క్యాబినెట్, రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో సగం క్యాబినెట్. కుంభమేళా అంటే ముక్తి మేళా అని పశ్చిమ బెంగాల్ గవర్నర్ సివి ఆనంద్ బోస్ అభివర్ణించారు. ఇది మనిషిని దేవుడితో అనుసంధానించే వంతెన లాంటిదని పేర్కొన్నారు. తొక్కిసలాట ఘటనల కారణంగా మహాకుంభ్ మృత్యుకుంభుగా మారిందని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఇటీవల విమర్శలు చేసిన నేపథ్యంలో గవర్నర్ వ్యాఖ్యలు ప్రాధాన్యాన్ని సంతరించుకున్నాయి. నేను ఎలాంటి వివాదంలో వేలు పెట్టాలనుకోవడం లేదని, ఆయా సందర్భాల్లో తన పదవి రీత్యా అభిప్రాయాన్ని వ్యక్తం చేసే హక్కు ఏ ముఖ్యమంత్రికైనా ఉంటుందని, ప్రజాస్వామ్యంలో ఈ గొప్ప లక్షణాన్ని నేను స్వాగతిస్తున్నానని గురువారం ఇక్కడి రాజ్భవన్లో విలేకరులతో మాట్లాడుతూ గవర్నర్ వెల్లడించారు. నాకు సంబంధించినంత వరకు గవర్నర్గా నేను ఎలాంటి వ్యాఖ్యలు చేయదలుచుకోలేదన్నారు. భక్తిపూర్వకంగా ఆ ప్రక్రియలో పాల్గొనేందుకు ప్రయాగ్రాజ్ వెళ్లానని పేర్కొన్నారు. ఈ వారం ప్రారంభంలో ఆనంద్ బోస్ ప్రయాగ్రాజ్లోని త్రివేణి సంగమంలో పుణ్యస్నానం ఆచరించారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో కేటీఆర్ టీ స్టాల్ వివాదం ముదిరింది. ట్రేడ్ లైసెన్స్ లేదని టీ స్టాల్ను మున్సిపల్ అధికారులు సీజ్ చేశారు. సిరిసిల్లలో బతుకమ్మ ఘాట్ వద్ద ఏర్పాటు చేసిన కేటీఆర్ టీ స్టాల్ వివాదం ముదిరింది. టీ స్టాల్కు ట్రేడ్ లైసెన్స్ లేకపోవడంతో మున్సిపల్ అధికారులు సీజ్ చేసి మున్సిపల్ కార్యాలయానికి తరలించారు. ట్రేడ్ లైసెన్స్ లేదని 2 రోజుల క్రితం అధికారులు బంద్ చేయించారు. టీ స్టాల్ నిర్వాహకుడు కేటీఆర్పై అభిమానంతో కేటీఆర్ ఫోటో పేరుతో టీ స్టాల్ ఏర్పాటు చేసుకోవడంతో అధికారుల కండ్లు మండి బంద్ చేయించారని ఆవేదనతో ఆందోళన వ్యక్తం చేశాడు. టీఆర్ఎస్ శ్రేణులు సైతం నిరసన ఆందోళనకు దిగి కేటీఆర్ ఫ్లెక్సీని తొలగించి టీ స్టాల్ను ఓపెన్ చేయించారు. 2 రోజులైన టీ స్టాల్ నిర్వాహకుడు శ్రీనివాస్ ట్రేడ్ లైసెన్స్ తీసుకోకపోవడంతో మున్సిపల్ అధికారులు సీజ్ చేశారు. బతుకమ్మ ఘాట్ నుంచి తొలగించి ట్రాక్టర్లో మున్సిపల్ కార్యాలయానికి తరలించారు. అధికారుల తీరును అడ్డుకునేందుకు టీ స్టాల్ నిర్వాహకుడు యత్నించగా పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకుని స్టేషన్కు తరలించారు. అధికారుల తీరుపై టీ స్టాల్ నిర్వాహకుడితో పాటు బీఆర్ఎస్ శ్రేణులు నిరసన ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆపరేషన్ కగార్ పేరుతో నక్సలైట్లను, ఆదివాసులను మట్టు పెడుతున్నారని అరుణోదయ విమలక్క ఆరోపించారు. పెద్దపల్లి జిల్లా గోదావరి కనిలో మీడియాతో విమలక్క మాట్లాడారు. బహుళజాతి కంపెనీలకు రెడ్ కార్పెట్ పరుస్తూ అడవిని అంతమొందిస్తున్నారని మండిపడ్డారు. అడవిని ఆగం చేసేందుకు కుట్రలు పన్నుతున్న ప్రభుత్వాలపై ఆదివాసీలు న్యాయమైన పోరాటం చేస్తే వాటిని నిర్వీర్యం చేస్తున్నాయన్నారు. విప్లవం ఇబ్బందుల్లో ఉందని, ప్రజలు అండగా ఉండి అడవిని, అడవి బిడ్డలను కాపాడుకోవాలన్నారు. తెలంగాణ గుండెకాయ సింగరేణిని ప్రపంచీకరణ ముసుగులో ప్రైవేటీకరించేందుకు కుట్రలు జరుగుతున్నాయన్నారు. సింగరేణి యాజమాన్యం సంఘటిత రంగాన్ని తగ్గించి అసంఘటిత రంగాన్ని ప్రోత్సహిస్తూ కార్మిక వర్గాన్ని దోచుకుంటుందన్నారు. కార్మిక వర్గానికి మద్దతునిస్తూ ఈ నెల 23న గోదావరి కనిలో ఏఐఎఫ్టీయూ జనరల్ కౌన్సిలింగ్ సమావేశం నిర్వహిస్తున్నట్లు ఆమె తెలిపారు. కార్మిక వర్గానికి సబ్బండ వర్గాలు మద్దతు తెలపాలని ఆమె కోరారు. పెట్టడానికి గల కారణం కూడా అదే. ఈ సింగరేణికి ఉన్నటువంటి ప్రాధాన్యతను, ఈ సింగరేణితో పాటు వివిధ రంగాలను, ఇవాళ ప్రభుత్వానికి సంబంధించినటువంటి అనేక రంగాలను ప్రైవేటీకరణ చేయడానికి అటు కేంద్ర ప్రభుత్వాలు, ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు పూనుకుంటున్నటువంటి తరుణంలో ఒకవైపున ప్రైవేటీకరణ, ప్రపంచీకరణలో ప్రజలంతా కూడా సతమతమైపోతున్నటువంటి పరిస్థితి. ఇట్లాంటి సిచ్యుయేషన్లో ఇవాళ ఈ రంగాన్ని కాపాడుకోవాల్సినటువంటి అవసరమైతే ఉన్నది. ముఖ్యంగా సింగరేణి అనేటువంటిది ఒక గుండెకాయ లాంటిది తెలంగాణకు. సింగరేణిని మొత్తం సింగరేణి నుంచి ప్రపంచానికి వెలుగునిస్తూ ఇక్కడ కార్మికులు మాత్రం వాళ్ళ జీవితాలను చీకటిమయం చేస్తున్నటువంటి పరిస్థితి ప్రభుత్వాలు కొనసాగిస్తూ ఉన్నాయి. అందుకనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తీరుకు నిరసనగా కార్మికులకు జరుగుతున్నటువంటి అన్యాయం పట్ల కార్మికులకు న్యాయం. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డి తరపున కరీంనగర్ మాజీ కార్పొరేటర్లు ఎన్నికల ప్రచారం చేశారు.
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి అల్ఫోర్స్ నరేందర్ రెడ్డి తరపున మాజీ కార్పొరేటర్లు కరీంనగర్లో ప్రచారం నిర్వహించారు. అభ్యర్థి నరేందర్ రెడ్డితో భేటీ అయిన కాంగ్రెస్ నాయకులు నగరంలోని డివిజన్ల వారీగా 4 రోజులు ప్రచారం ముమ్మరం చేయాలని నిర్ణయించారు. విద్యా సంస్థతో ఎంతో మంది విద్యార్థులను ప్రయోజకులుగా తీర్చిదిద్దిన నరేందర్ రెడ్డిని ఎమ్మెల్సీగా గెలిపిస్తే నిరుద్యోగుల, ఉద్యోగుల సమస్యలు పరిష్కారం అవుతాయని మాజీ కార్పొరేటర్లు ఆశాభావం వ్యక్తం చేశారు. పట్టభద్రులు అందుబాటులో ఉండే విద్యావేత్త అయిన నరేందర్ రెడ్డిని ఎమ్మెల్సీగా ఆశీర్వదించాలని కోరారు. నరేందర్ రెడ్డి గారు మరి కాంటెస్ట్ చేసిన సంగతి అందరికి తెలిసిన విషయమే. వారు ఇప్పటి నుండి కాదు, చాలా కష్టపడి ఒక 30 సంవత్సరాల నుంచి వారి శ్రమ ఉన్నది. పిల్లలను తీర్చిదిద్దుట్లో కానీ విద్యావేత్తలకు, అన్ఎంప్లాయ్మెంట్ ఉన్న గ్రాడ్యుయేట్లకు ఎంప్లాయ్మెంట్ కల్పించి వారి కుటుంబాలకు ఎంతో బాగుపడడానికి దోహదం చేసిన నరేందర్ రెడ్డి గారు మరి వారికి ప్రజలందరూ 4 ఉమ్మడి జిల్లాలలో కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ 4 జిల్లాలలో వీళ్ళంతా అందరూ కలిసి మరి అన్ని జిల్లాలలో కూడా వారి స్కూల్స్, కాలేజీలు ఉన్నాయి కాబట్టి వారు అందరికీ సుపరిచితులే కాబట్టి మరి ఎన్నికలలో ముఖ్యంగా అంజిరెడ్డి గారు మరి నరేందర్ రెడ్డి గారికి జరుగుతున్న పోటీ ఇది. మిగతా వాళ్ళందరూ నామమాత్రంగానే ఉన్నారు కాబట్టి అంజిరెడ్డి గారు అందరూ తెలుసు ఒక పారిశ్రామికవేత్త, స్వార్థపరుడు, డబ్బులు ఎలా సంపాదించాలనే విషయమే తప్ప మరి సామాజిక సేవ చేద్దామన్న ఆలోచన లేదు. అదే నరేందర్ రెడ్డి గారు విద్యావేత్త, మరి ఎన్నో స్కూళ్ళు స్థాపించి అందరికీ ఆ పిల్లలకు ఎన్నో ఉన్నత చదువు చదివించి వాళ్ళ దగ్గర చదివిన పిల్లలు ఇప్పుడు ఎంతోమంది ఐఏఎస్లు అయినారు, డాక్టర్లు అయినారు, ఐపీఎస్లు అయినారు, ఎన్నో ఇప్పుడు ఉన్నత స్థానంలో ఉన్నారు. కాబట్టి వారి సేవలను గుర్తించి మరి 4 జిల్లాల ప్రజలందరూ కలిసి, గ్రాడ్యుయేట్లు అందరూ కలిసి నరేందర్ రెడ్డి గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించగలరని. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఎల్ఆర్ఎస్ పేరుతో 50,000 దోపిడీకి కాంగ్రెస్ ప్రభుత్వం స్కెచ్ వేసింది. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పర్యటించిన కేంద్ర మంత్రి బండి సంజయ్. ఎమ్మెల్సీ ఎన్నికలను ఆషామాషిగా తీసుకోవద్దు. కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డి గెలిపే లక్ష్యంగా పార్టీ శ్రేణులు పనిచేయాలి. రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబు దిశానిర్దేశం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆపరేషన్ కగర్ పేరుతో నక్సలైట్లు ఆదివాసులను మట్టుబెడుతున్నారు. పెద్దపల్లి జిల్లా గోదావరి కనిలో మీడియాతో అరుణోదయ విమలక్క ఆరోపణ. కరీంనగర్ మార్నింగ్ వాకర్స్తో కలిసి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం చేసిన కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డి. బీసీలను అవమానపరిచేలా కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తోంది. కరీంనగర్లో జరిగిన వికసిత్ భారత్ బడ్జెట్ 2025 సదస్సులో పాల్గొన్న ఏపీ బీజేపీ అధ్యక్షురాలు ఎంపీ దగ్గుబాటి పురంధరేశ్వరి వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL.